నమస్కారం. అక్షరలిప్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు లెస్బియన్స్. రచన భవ్యచారు. నేను ఒక కథ రాద్దాం అనుకుంటున్నా అన్నాను అమ్మతో సీరియస్గా. అదేంటి కొత్తగా నాకు చెప్తున్నావు? నువ్వెప్పుడు రాస్తూనే ఉంటావు కదా, మళ్ళీ నాకు చెప్పడం ఏంటి? రోజు ఎన్నో రాస్తుంటావు కదా అంది అమ్మ నాకేసి విచిత్రంగా చూస్తూ. అవునమ్మా, నేను కథలు రాస్తాను, అది కూడా రోజు రాస్తాను. కానీ ఇది కొత్త కథ, కొత్తగా రాస్తున్న కథ, ఎవరూ రాయలేని కథ. ఒకవేళ రాసిన అవి ఏ ఒకటో రెండో ఉంటాయి తప్ప నాలాగా రాయలేదు అనుకుంటా అమ్మా అన్నాను. అవునా, అయితే అదేం కథో నాకు చెప్పు. లవ్ స్టోరీనా, లేదా భార్యాభర్తల కథనా, అన్నదమ్ముల కథనా, తల్లి కొడుకుల కథనా, తండ్రి కొడుకుల కథనా? ఏం కథ లేకపోతే తండ్రి కూతురు కథనా? ఏమి కథనో నాకు కాస్త చెప్పొచ్చు కదా అంది అమ్మ. అబ్బా అమ్మా, అవేవి కాదు, ఇది కొత్త కథ, అసలు నీ ఊహకు అందని కథ అమ్మా అన్నాను నేను కాస్త విసుగ్గా. అలా అయితే ఆ కథ దేని గురించో నాకు చెప్పాల్సిందే, చెప్తావా లేదా నాకిప్పుడు అంది అమ్మ నన్ను ఎగాదిగా చూస్తూ. అమ్మ, చెప్పాలనే కదా నేను పిలిచింది. సరే అయితే చేంటో చెప్పు నీ కథ అంది అమ్మ బాసింపట్టు వేసుకొని కూర్చొని. అందరూ పనుల్లోకి వెళ్ళాక నేను అమ్మ కూర్చొని కథల గురించి చర్చిస్తున్న వేళ మా మధ్య ఈ టాపిక్ రావడంతో చర్చలోకి దిగాను నేను. ఎందుకంటే నేను రాయాలి అనుకున్న థీమ్ వేరు కాబట్టి ముందుగా మా అమ్మ స్పందన చూడాలి అని ఈ చర్చని లేవదీసా. ఏంటో చెప్పమని అంటే అలా మౌనంగా దిక్కులు చూస్తావేంటి అంది అమ్మ కాస్త కోపంగా. అదేం లేదమ్మా అని అమ్మ వైపు చూసి చెప్తున్నా ఆగు అని. అమ్మ, అది నేను. ఏంటే నీ గోలా, సరిగ్గా చెప్పు అంది అమ్మ. అమ్మ, అది నేను ఒక లెస్బియన్ కథ రాయాలి అని అనుకుంటున్నా అన్నాను మెల్లిగా. ఏంటి, అది లెస్బియనా? అంటే ఏంటి, హిజ్రాల గురించా? అయితే రాయొచ్చు, పర్వాలేదు అంది అమ్మ. అది కాదమ్మా, హిజ్రాల గురించి కాదు. ఆడవాళ్ళలో కొందరు మగవారి మీద కోరిక లేకుండా ఆడవాళ్ళకి ఆడవాళ్ళు అంటేనే ఇష్టం, వారితోనే ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారు. అలాంటి వారి గురించి నేను కథ రాయాలి అనుకుంటున్నా అన్నాను మెల్లిగా. అమ్మకు అన్ని వివరంగా చెప్పు. అమ్మ కాసేపు మౌనంగా ఉండి తర్వాత, ఏంటిది, ఆడవాళ్ళకు ఆడ మీద కోరికనా? ఇదేం విడ్డూరం తల్లి, నేనెక్కడా వినలేదు. అయినా ఆ కోరికల గురించి రాయడం ఎందుకు? హాయిగా ఏ హిజ్రాల గురించో లేదా కుటుంబం గురించో రాయకుండా ఇలా అడ్డమైన రాతలన్నీ రాయడం నీకు అవసరమా అంది కోపంగా. అదేంటమ్మా అలా అంటావు? అది కూడా ఒక అంశమే, దాని మీద కథ రాయడం తప్పేమీ కాదమ్మా అన్నాను. అయినా సరే, నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి కథలు రాయడానికి నేను ఒప్పుకోను. అమ్మా ప్లీజ్ అమ్మా, రచయితన తర్వాత అన్ని అంశాలపై రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే అంశంపై పోటీలు పెడితే రాయమా? ఇది కూడా అంతే, అందుకే రాయాలి అని అనుకుంటున్నాను అన్నాను నేను అమ్మని బుజ్జగిస్తున్నట్లుగా. అదేమీ లేదు, నువ్వు ఇలాంటి కథలు రాయకూడదు అంతే అంది అమ్మ పట్టుదలగా. అబ్బా అమ్మ, నేను ఇంకా రాయడం మొదలు పెట్టలేదు, కానీ కాసేపు నాతో వారి గురించి మాట్లాడు అన్నాను. మాట్లాడమా? ఏం మాట్లాడడం? అయినా చీచి అనుకుంటేనే ఎలాగో ఉంది. అవునే, మొగాళ్ళ మీద ఇష్టం లేకపోవడం ఏంటి, వింతగా లేదు అంది అమ్మ. అయ్యో అమ్మ, అది తెలియకనే కదా నీతో మాట్లాడేది. అవునమ్మా, కొందరికి మొగాళ్ళు అంటే ఇష్టం ఉండదు, వారికి ఆడవాళ్ళు అంటేనే కోరికగా ఉంటుంది. ఆడవాళ్ళని చూడగానే వారి కళ్ళల్లో కనిపించే ఆనందం మగాళ్ళని చూడగానే కనిపించదు. అయినా అలాంటి వాళ్ళు ఉంటారా అంది అమ్మ ఆలోచనగా చూస్తూ. ఉంటారా అంటున్నావా? చూడు, చిన్నప్పుడు నీకో నాకో మంచి స్నేహితురాలు ఉందనుకో, ఆమె నిన్ను వదలకుండా ఉందే అనుకో, అంటే మీరు స్నానం చేసేటప్పుడు లేదా నువ్వు స్నానం చేసేటప్పుడు నిన్ను గట్టిగా హత్తుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం వంటివి చేసిందనుకో, ఆమె అలాంటిది అనుకోవచ్చు అని అన్నాను. అలా అయితే మరి అమ్మ కూడా బిడ్డని ముద్దు పెట్టుకుంటుంది, బిడ్డ కూడా తల్లిని ముద్దు పెట్టుకుంటుంది, వాళ్ళు కూడా అలాంటి వాళ్ళేనా అంది అమ్మ అనుమానంగా. కరెక్ట్ అమ్మా, కానీ తల్లి కూతుర్ల మధ్య, స్నేహితురాళ్ళ మధ్య, ఇంకా అత్తాకోడళ్ళ మధ్య అవి చాలా సహజంగా జరిగిపోతాయి. అందులో ఎవరిని తప్పు పట్టలేము, ఎవరిని అనుమానించలేము. వారి ప్రేమని తెలుపుకునే పద్ధతి. అలా కాకుండా మనకి మరీ విచిత్రంగా అనిపించేవి కొన్ని మనం అలాంటివి అనుభవించినప్పుడు మన మనసుకు తెలిసిపోతూ ఉంటాయి. అంటే ఇలానేనా అంది అమ్మ. అమ్మ, వాళ్ళలో వారికి ఎదుటివారు అంటే ఇష్టంగా ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ ఎదుటివారి ఇష్టాన్ని కూడా తెలుసుకుంటూ వారికి నచ్చినట్టుగానే తయారవడం, వారికి నచ్చిన బట్టలే వేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. మరి వారిని ఎలా గుర్తుపట్టడం అంటూ అడిగింది అమ్మ శ్రద్ధగా నేను చెప్పేది వింటూ. సరే చెప్తున్నా విను. నాకు ఇంతవరకు తెలియదు వాళ్ళు ఇలా ఉంటారని, కానీ నేను అనుకుంటున్నా ఇలా వాళ్ళని గుర్తుపట్టొచ్చు అని. అవి నీకు చెప్తాను. దాన్ని బట్టి నువ్వు నీ స్నేహితురాలలో కానీ ఇంకా దగ్గర బంధువులలో కానీ ఎవరైనా ఉన్నారేమో గుర్తు చేసుకో అని నేను చెప్పడం మొదలుపెట్టాను. వాళ్ళ ప్రవర్తన మన మీద వేరేలా ఉంటుంది. అంటే స్నానం చేసేటప్పుడు కావాలని లోపలికి రావడం, మన బట్టలను దాచివేయడం, మనల్ని నగ్నంగా ఉన్నప్పుడు చూడాలి అనుకోవడం, వెనుక నుండి వచ్చి కౌగిలించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వారిని మనం గమనిస్తే వారికి పెళ్లి మీద ఇష్టం ఉండదు, తమ పెళ్లిని వాయిదా వేస్తూ ఉంటారు.
అలాగే ఒకవేళ పెళ్ళి అయినా భర్తతోనే కాపురం చేస్తూనే పిల్లలని కంటారు. కానీ వారికి అంతర్లీనంగా ఆ కోరికలు కూడా ఉంటాయి. కాకపోతే ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు అని అన్నాను. మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా అంది అమ్మ. నేను చెప్పేవి శ్రద్ధగా వింటూనే. అమ్మ, నేను కథ రాస్తా అంటేనే నువ్వు చీచి అని అన్నావు. అలాంటిది ఇక వాళ్ళు అలా అని తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? సమాజం ఊరుకుంటుందా? ఎన్ని మాటలు అంటుంది. ఇప్పటికే సమాజంలో హిజ్రాలు నానా బాధలు పడుతున్నారు. హక్కుల కోసం పోరాడుతున్నాడు. ఇప్పుడిప్పుడే సమాజం హిజ్రాలని గుర్తించి వారికి ప్రత్యేకమైన హక్కులు వసతులు కల్పిస్తుంది. అయినా కూడా ఇంకా వారి పట్ల చిన్నచూపే ఉంది. నువ్వు కూడా చూస్తున్నావు కదా అన్నాను. అవును, నిజమే, పాపం వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు అంది అమ్మ నిజాన్ని ఒప్పుకుంటూ. కదా, మరి అలాంటి వారినే గుర్తించడానికి ఇన్నేళ్ళు పట్టినప్పుడు ఇక ఇలాంటి వాళ్ళని గుర్తించి వారిని ఒక మనుషులుగా చూడాలి అంటే మన దేశం చాలా ముందుకు వెళ్ళాలమ్మా. ఇప్పుడిప్పుడే డేటింగ్ అంటూ సహజీవనం చేస్తున్నా ఇంకా వారివి తెరపైకి రావడం లేదు. అందుకే నేను వారి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నా. వారి గురించి లోకానికి తెలియాలని కోరుకుంటున్నా. అలాంటి వారిని గుర్తించాలి అనుకుంటున్నా. దానికోసమే నా ఈ కథ రాసే ప్రయత్నం చేస్తున్నా అని అంటూ వివరించాను. అవును, కానీ నువ్వు వారి గురించే ఎందుకు రాయాలనుకుంటున్నావు? నీకేంటి అంత ఇంట్రెస్ట్ అని పాయింట్ లాగింది అమ్మ నన్ను అనుమానంగా చూస్తూ. అయ్యో అమ్మ, నువ్వు మరీ నన్ను అనుమానిస్తున్నావు ఎందుకు? నేను అలాంటి దాన్ని అయితే ముందుగా నీకే చెప్తాలే, కానీ ఇప్పటికి మాత్రం నన్ను వదిలే. అయినా కథలు రాసినంత మాత్రాన నేను అలాంటి దాన్ని అనుకుంటే ఎలా? రచయిత అనేవారు అన్ని రకాల కథలు రాయాలి. అలాంటప్పుడే అన్నీ రాసే సత్తా వస్తుంది. అదేంటో సెక్స్ గురించి రాసే వాళ్ళు సెక్స్ పిచ్చోళ్ళే అని నీలాంటి వాళ్ళు అనుకోబట్టే ఈ లోకం ఇలా ఉంది. అయినా మహాకవి శ్రీశ్రీకే తప్పలేదు ఈ వెతలు. ఇక నేనెంత? సముద్రంలో కాకిరెట్టంత. నువ్వు అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే నేను ఎంచుకున్న అంశం అలాంటిది కాబట్టి అన్నాను. ఇంతలో మా తమ్ముడు అమ్మ, లెస్బియన్స్ అంటే ఎవరు అంటూ అడిగాడు. వాడు వచ్చిన విషయం గమనించని మేము ఆ మాటకు అవాక్కయ్యాము. నిజం చెప్పొద్దు, వాడు అడుగుతుంటే నాకే ఏదోలా అనిపించింది. కానీ అంతలోనే సర్దుకున్నా. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావో చెప్పు అన్నట్టుగా చూస్తుంది మా అమ్మ కోపంగా. చెప్తాను, దాందేముంది అన్నట్టుగా చూస్తూ, చెప్తా కానీ ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని వాడిని లోపలికి పంపించాను. వాడు లోపలికి వెళ్ళాక మా అమ్మ నవ్వుతూ, ఏంటి పంపించావు చెప్పకుండా అని అంది. వాడికి చెప్పే ముందు నీకు ఒక క్లారిటీ ఇద్దామని పంపించాలే. అమ్మ, అవునమ్మా, నువ్వు ఎప్పుడైనా మీ అమ్మతో సెక్స్ గురించి మాట్లాడావా అని అడిగాను అమ్మని. చీచి రామరామ, మా ఇంట వంట లేదు అది. మరి నేను ఎప్పుడైనా నిన్ను అలా అడిగానా అని అన్నాను. లేదు, అడగలేదు అంది. అయితే విను, మీ జనరేషన్లో మీరు దాని గురించి మాట్లాడలేదు. మా తరంలో మాకు బడిలో పునరుత్పత్తి, అండం విడుదల, స్త్రీ పురుషుల హార్మోన్స్, వాళ్ళ ఆడ మగ పిల్లలు పుట్టడం అనేవి ఉన్నాయి. కానీ మేము వాటి గురించి చదివినా, మాకు అనుమానాలు వచ్చినా అడగడానికి ఏదో ఇబ్బందిగా అనిపించి అడగలేదు. మాకు ఎవరూ ఏమీ చెప్పకున్నా మేమే తెలుసుకున్నాం. పెళ్ళిళ్ళు అయ్యాక అనుభవంతో తెలుసుకున్నాం. కానీ ఒకటే అమ్మా, ఇప్పుడు తరం మారింది. అన్ని విషయాలు టీవీలోనూ సినిమాల్లోనూ చూసి నేర్చుకుంటున్నారు. మళ్ళీ ఫోన్లు కూడా పిల్లలకి అన్నీ తెలిసేలా చేస్తున్నాయి. ఇలాంటివి తెలుసుకోవడం తప్పేమీ కాదు. ప్రభుత్వమే వారి బుక్స్లలో అంశాలుగా సెక్సీ ఎడ్యుకేషన్ని చేర్చింది. సినిమాల వల్ల చాలా వరకు తెలుసుకున్నారు. ఇక బుక్స్ వల్ల కూడా తెలుసుకున్నారు. వారి అనుమానాల్ని మనం తీర్చితే వారికి ఇలాంటి వారి నుండి కాపాడగలం. అలా అని మొత్తం విప్పి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి చెడు అంటే బ్యాడ్ టచ్ అండ్ గుడ్ టచ్ల గురించి చెప్తే చాలమ్మా. అమ్మాయి అయినా అబ్బాయికైనా జాగ్రత్త చాలా అవసరం. ఇక పిల్లలకు ప్రేమ, సెక్స్ అనేవి తెలుసు. సినిమాలో హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం, పాటలు పాడుకోవడాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆ పాటలని బట్టి పడతారు. కాబట్టి వారికి ఏమీ తెలియదు, వారి ముందు ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు అని అనుకోవడం చాలా పొరపాటు. నిజమే, వారికి కాస్త తెలియడంలో తప్పు లేదు. వారి అనుమానాలను నివృత్తి చేస్తే మనం కాకపోతే ఇలాంటి విషయాలు వారికి ఎవరు చెప్తారు? తల్లో తండ్రో ఈ విషయాలని వారికి ఏదో సందర్భంలో చెప్పాలి. వారిని జాగృతపరచాలి. నీ మనవడేమి చిన్నపిల్లాడు కాదు. వాడికి ఇప్పుడు 10వ తరగతి అంటే టీనేజీలోకి వచ్చాడన్నమాట. కాబట్టి వాడికి అన్నీ చెప్పి జాగ్రత్తపరిచే బాధ్యత మన మీద ఉంది అని అన్నాను. అమ్మో, నువ్వు ఒక్కో విషయం చెప్తుంటే నిజమే అనిపిస్తుంది అంది అమ్మ. ఇంతలో తమ్ముడు ఫ్రెష్ అయ్యి వచ్చి, అమ్మ నేను రెడీ అన్నాడు. సరే, నీ అనుమానం ఏంటి అని అన్నాను. అదేమమ్మా, నేను వచ్చేసరికి మీరు లెస్బియన్ అని ఏదో మాట్లాడుకుంటున్నారా అంటే ఎవరమ్మా అని అడిగాడు. నీకు ప్రశ్న వేస్తాను, చెప్తావా అని అడిగాను. చెప్తాను అన్నాడు వాడు. సరే, నీకు గే హిజ్రాస్ తెలుసా అని అడిగాను. తెలుసమ్మా, వాళ్ళు బస్టాండ్స్లో దగ్గర ట్రైన్స్లోనూ చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతారు కదా అన్నాడు వాడు. మరినం కాని వాడి మనసును చూసి అచ్చరు పొందిన నేను, సరే ఆ విషయం వదిలేయి, కానీ వాళ్ళు అలా ఎందుకు అయ్యారో ఎప్పుడైనా తెలుసుకున్నావా అని అడిగా మళ్ళీ వాడిని.
వారికి ఆడవాళ్ళలా ఉండడం అంటే ఇష్టం. వాళ్ళు అలాంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు కాబట్టి వారిని గే, ట్రాన్స్‌జెండర్స్ అంటారు అని మా టీచర్స్ చెప్పారు అన్నాడు వాడు. చూసావా, నీకంటే వాడికి అన్నీ తెలుసు అన్నట్టుగా చూశాను నేను అమ్మ వైపు. గొప్పే అన్నట్టు మూతి తిప్పింది అమ్మ. సరేరా, అబ్బాయికి అబ్బాయి నచ్చడాన్ని హిజ్రాలు, గేలు అంటారు. అలాగే అమ్మాయిలకి అమ్మాయిలు నచ్చడాన్ని లెస్బియన్స్ అంటారు అని చెప్పాను. ఓ అంతేనా, అయితే అమ్మాయిలు అమ్మాయిలనే లవ్ చేస్తారు, అబ్బాయిలు అబ్బాయిలను లవ్ చేస్తారు అంతేనా మమ్మీ అని తేల్చేసి బాల్ తీసుకొని బయటకు వెళ్తున్న వాడిని ఇద్దరం అలా చూస్తూ ఉండిపోయాము. తర్వాత నేను, చూసావా అమ్మ, మనం ఇంతగా బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే వాడు చాలా తేలికగా అనేసి ఎలా వెళ్ళిపోయాడో. ఇప్పటి పిల్లలకి అన్నీ చాలా ఈజీగా తీసుకుంటున్నారు, దేని గురించి మాట్లాడడానికి కూడా భయపడడం లేదు అన్నాను నేను అమ్మతో. అవును, కానీ అదే వాళ్ళని గుర్తించడానికి అన్నీ చెప్పావు, మరి ఎవరైనా ఉన్నారంటావా అలాంటి వాళ్ళు అని అడిగింది అమ్మ. అమ్మ, మన దగ్గర అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా వాళ్ళు ఇలా అని ఎవరు ముందుకు రావడం లేదు, కానీ ఢిల్లీ, ముంబై లాంటి సంపన్న నగరాల్లో మేము అలాంటి వాళ్ళమని కొందరు ధైర్యంగా ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఈ మధ్య వారి మీద ఒకటో రెండో కథలు కూడా రావడం చూశాను, కాబట్టే రాయాలి అని అనుకుంటున్నా, ఏమంటావు అని నిన్ను అడగాలని వస్తే ఇదిగో ఇంత సమయం వృధా చేశావు. అయినా నీతో మాట్లాడడం వల్ల నాకు కూడా కొంచెం వివరణ దొరికింది అన్నాను నేను. అయినా అమ్మ, మన దేశంలో మన తెలుగువారిలో ఇలాంటి విషయం, అందున సెక్స్ గురించి మాట్లాడాలి అన్నా, దాని గురించి తెలుసుకోవాలి అన్నా అని అనుకున్నా, ఏమైనా అనుమానాలు వచ్చినా అడగడానికి చాలా ఇబ్బంది పడతారు. అలాంటి మాటలు మాట్లాడేవారిని చాలా చీప్గా చూస్తారు. కానీ అలా చేయడం వల్ల ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు చెప్పుకోలేకపోతారు. అది చాలా తప్పు. దానివల్ల వారి సమస్యలు ప్రాణాల మీదకి వస్తాయి. ఇంకా కొన్ని చోట్ల ఈ విషయాన్ని మాట్లాడడమే అపరాధంగా చూస్తారు అని, అలాంటి కథలు రాసే వారిని వారంతా బరితెగించిన వారు అనే వారే సమరం, సమస్య పరిష్కారం సమాధానాలు చదువుతారు అన్నాను నేను ఆవేశంగా. సరే, కానీ అలాంటి లెస్బియన్కి పెళ్ళి, పిల్లలు, కాపురం ఉండవా అని అడిగింది అమ్మ నన్ను. దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు చెప్పు, నేను వారి గురించి రాయాలా వద్దా అని అడిగాను చివరిసారిగా, ఏమంటుందో విందామని. కానీ అమ్మ నా ఆలోచన చదివినట్టుగా చిరుకోపంతో, అయినా నేను ఆగమంటే ఆగుతావా ఏంటి, నువ్వు మీ నాన్నలాగే మొండిగటానివి అంది మురిపెంగా నన్ను చూస్తూ అమ్మ. సరే, కానీ నీ కూతురు ఇలాంటివి రాస్తుంది అని ఎవరైనా నిన్ను అడిగితే ఏమంటావమ్మా అని అడిగాను నేను అమ్మని. నేనా, కథని కథలాగే చదివి అందులోని మంచిని మాత్రమే తీసుకోవాలని చెప్తాను అంది అమ్మ. మా మంచి అమ్మ అంటూ అమ్మని గట్టిగా కౌగిలించుకున్న ప్రేమతో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.